السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله إن وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. اللهم صل وسلم وبارك على عبدك ورسولك محمد صلى الله عليه وسلم وعلى آله وصحبه أجمعين. సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన అల్లాహ్కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. అభిమాన సోదరులారా, ఈరోజు మనం పరిశీలించబోయే విషయం లుక్మాన్ అలైహిస్సలాం ఉపదేశాలు, జీవన విద్య. మన జీవితాన్ని సన్మార్గములో నడిపించే అమూల్యమైన మార్గదర్శకత్వం లుక్మాన్ అలైహిస్సలాం వారి ఉపదేశాలలో ఉంది. ఖురాన్లో ఒక సూరా పేరే లుక్మాన్. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన ఉపదేశాలను పేర్కొన్నాడు. కానీ ఆ ఉపదేశాలు కేవలం ఒక తండ్రి సలహాలు కాదు, ఇవి సమగ్ర జీవన విద్య. అన్నిటికంటే ముఖ్యమైనది తౌహీద్. ఇస్లాం యొక్క మొదటి మరియు అత్యంత ముఖ్యమైన బోధన తౌహీద్. ఇదే విషయం ముస్లిములు మరియు ముష్రికుల మధ్య స్పష్టమైన తేడాను ఏర్పరుస్తుంది. దీనిని నిరాకరించే వ్యక్తి ముష్రిక్ అవుతాడు. అలాంటి వ్యక్తికి లోకంలోనూ పరలోకంలోనూ అవమానం మరియు అపకీర్తి తప్పదు. ఎందుకంటే షిర్క్ చేయడం అంటే ఒకే ఒక్క దేవుడైన అల్లాహకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, ఆయన అస్తిత్వాన్ని నిరాకరించడం అవుతుంది. మరోవైపు షిర్క్ చేసే వ్యక్తి తనలాంటి లేదా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న సృష్టుల ముందు తలను వంచి తనను తాను అవమానించుకుంటాడు మరియు హీన స్థితికి దిగజారుతాడు. లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన మొదటి హితోపదేశం, మొదటి నసీహత్ ఇదే తౌహీద్ గురించి, షిర్క్ ఖండన గురించి. వఇద్ ఖాల లుక్మాను లిబ్నిహి వహువ యఇదు యా బునయ్య లా తుష్రిక్ బిల్లాహ్ ఇన్న షిర్క లజుల్మున్ అదీం. నా కుమారుడా, అల్లాహకు భాగస్వామిని కల్పించకు. ఎందుకు? షిర్క్ అనేది ఘోరమైన అన్యాయం. లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసిన మొట్టమొదట ఉపదేశం షిర్క్ నుంచి వారించటం. దీన్ని బట్టి విదితమయ్యేదేమిటంటే, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పుడు హితోపదేశం చేసినా ప్రధాన స్థానంలో షిర్క్ ఖండన, తౌహీద్ అంగీకారం గురించి అయి ఉండాలి. షిర్క్ నుంచి వారించే మాటలు తప్పకుండా చెప్పాలి. తమ పిల్లలలో అల్లాహ్ ఏకత్వాన్ని నూరిపోయాలి. జీవన విద్యలో మొదటి పాఠం తౌహీద్. ఇది మనము బాగా తెలుసుకోవాలి. జీవన విద్యలో అన్నిటికంటే ప్రథమమైనది, మొదటి పాఠం అనేది అది తౌహీద్ అయి ఉండాలి. విశ్వాసం సరిగా ఉంటే జీవితం సరిగా ఉంటుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, మమ్మాత లా యుష్రిక్ బిల్లాహ్ షైఅన్ దఖలల్ జన్నా. షిరిక్ చేయకుండా
చనిపోతే వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. అందుకే మనము చదివే, పఠించే కలిమతు తౌహీద్ లా ఇలాహ ఇల్లల్లాలో మొదటి భాగం ఏమిటి? షిర్క్ ఖండన. రెండవ భాగం తౌహీద్ అంగీకారం ఉంటుంది. మొదటి భాగం నఫీ, రెండవ భాగం ఇస్బాత్. లా ఇలాహ, దేవుడు లేడు, ఇల్లల్లాహ్, అల్లాహ తప్ప. అంటే మొదటి భాగం ఏముంది? షిర్క్ ఖండన ఉంది. రెండవ భాగంలో తౌహీద్ అంగీకారం గురించి ఉంటుంది. కావున లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి బోధించిన మొదటి విషయం, నసీహత్ చేసిన మొదటి నసీహత్, అది తౌహీద్ గురించి, షిర్క్ ఖండన గురించి ఉంది. ఎందుకు? ఇది జీవితంలో అన్నిటికంటే ప్రధానమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది. దీనికి మించినది ఏది లేదు. ఇక రెండో విషయానికి వస్తే, తౌహీద్ తర్వాత అమ్మ నాన్న గురించి ఉంటుంది, తల్లిదండ్రుల గురించి ఉంటుంది. ఇస్లాం ధర్మంలో తల్లిదండ్రుల గౌరవానికి అత్యున్నత స్థానం ఉంది. అల్లాహ్ ఆరాధన తర్వాత వెంటనే తల్లిదండ్రుల పట్ల దయ, విధేయతను ఖురాన్ ఆదేశిస్తుంది. లుఖ్మాన్ అలైహిస్సలాం సూరా లుఖ్మాన్‌లో ఆయత్ 14లో ఇలా ఉంటుంది: మేము మనుష్యునికి అతని తల్లిదండ్రుల పట్ల మంచి చేయమని ఆజ్ఞాపించాము. అతని తల్లి బలహీనతపై బలహీనతను భరించి అతన్ని మోసింది. ఈ ఆయతులు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత, సహనం, దయ చూపాలని స్పష్టంగా బోధిస్తాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు: అల్లాహ్ సంతృప్తి తల్లిదండ్రుల సంతృప్తిలో ఉంది. అల్లాహ్ అసంతృప్తి తల్లిదండ్రుల అసంతృప్తిలో ఉంది. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగాడు, నా మంచి సహవాసానికి ఎవరు ఎక్కువ అర్హులు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీ తల్లి. అతను 3 సార్లు అడిగితే 3 సార్లు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీ తల్లి అని చెప్పారు. 4వసారి నీ తండ్రి అని సమాధానం ఇచ్చారు. అంటే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, వారితో మృదువుగా మాట్లాడాలి, వారి అవసరాలు తీర్చాలి, వారితో మృదువుగా మాట్లాడాలి, వారి కోసం దుఆ చేయాలి. ఈ విధంగా రెండవ విషయం లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసింది, అది తల్లిదండ్రుల గురించి. ఖురాన్ మరియు హదీస్ ప్రకారం తల్లిదండ్రుల గౌరవం ఒక మహత్తర ఇబాదత్. వారిని సంతోషపరచడం ద్వారా అల్లాహ్ సంతోషాన్ని పొందవచ్చు. అందుకే ప్రతి ముస్లిం తన తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, విధేయతతో ఉండాలి. ఇది రెండవ విషయం లుఖ్మాన్ అలైహిస్సలాం యొక్క ఉపదేశాల విషయంలో. వస్సైనల్ ఇన్సాన బివాలిదై అని ఉంటుంది. అంటే ఇది మొదటిది ఏంటి? తౌహీద్, నమ్మకం, విధేయత, ఆజ్ఞాపాలన. రెండవది ఏమిటి? తల్లిదండ్రుల గురించి, అంటే తల్లి కష్టాలు, తండ్రి పోషణ. ఇది మనకు ఏం నేర్పుతుంది? కుటుంబ విలువలు సమాజానికి పునాది. కుటుంబ పరమైన విలువలు సమాజానికి పునాది అని అర్థమవుతుంది. ఇక మూడవ విషయానికి వస్తే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వజ్ఞుడు. బాధ్యతా భావం बताइए, फौरी करवा కలుగుతుంది दूं దీని बिना వల్ల. किसी ताखीर के, कहिए। అంటే లుఖ్మాన్ అలైహిస్సలాం చేసిన మూడవ హితోపదేశం, యా బునయ్య ఇన్నహా ఇన్ తకు మిస్కాల హబ్బతిన్ మిన్ ఖర్దలి. అంటే నాయనా, ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా, మీరు లేదా సమసామాన్యుల భూమిలో ఉన్నా, చుట్టాల వద్దకు దాన్ని వెళ్ళేటప్పుడు అల్లాహ్ ఎలాగైతే తప్పకుండా తీసుకెళ్తూ ఉంటారో తీసుకువస్తాడు. ఏమైనా నిశ్చయంగా అల్లాహ్ పిల్లల సూక్ష్మ కడుపు గాని, విషయాలను ఫుడ్ ఎరిగిన గాని వాడు, అన్నీ ఆ తెలిసిన అలవాటు వాడు. ప్రకారంగా అంటే ఒక తీసుకెళ్ళండి. ఆవాల గింజంత పని అయినా
అల్లా గమనిస్తాడు. రహస్య జీవితంలో కూడా తఖ్వా కలిగి ఉండాలి అన్నమాట. సమాజంలో ఉన్నా, సమూహంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఏకాంతంలో ఉన్నా, ఎలాగైనా సరే, రాత్రి పగులు ఎక్కడైనా సరే అల్లా గమనిస్తున్నాడు. ఏది కూడా అల్లాహ్‌తో గోప్యంగా లేదు. ప్రతి విషయం అల్లాహ్‌కు తెలుసు. రహస్య జీవితంలో కూడా తఖ్వా కలిగి ఉండాలి అని బోధపడుతుంది మనకు. ఈ కాలంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగించేది మొబైల్. కావున అల్లా చూస్తున్నాడని గుర్తుంచుకోవాలి. హరాం కంటెంట్ చూడకూడదు. చెడు చాటింగ్ చేయకూడదు. చెడు సంబంధాలు నివారించాలి. రహస్యంగా చేసిన పాపం కూడా అల్లాహ్‌కు చాలా బాగా తెలుసు. ఇది మనలో తఖ్వా పెంచుతుంది. ఈ భావన, ఈ హితోపదేశం. ఆవగింజంత కూడా అల్లాహ్‌కు తెలుసు అంటే, నేను ఏది చేసినా, నేను ఏది ఊహించినా అల్లా ఎరుగుతాడు. అన్ని విషయాలు అల్లాహ్‌కు తెలుసు. కావున ఈ భావం కలిగి ఉంటే ఏమవుతుంది? తఖ్వా పెరుగుతుంది. దైవ భీతి పెరుగుతుంది. ఇక నాలుగవ ఉపదేశం. లుక్మాన్ అలైహిస్సలాం తమ కుమారునికి చేసిన ఉపదేశం నాలుగవది నమాజ్ స్థాపన. యా బునయ్య అకిమిస్ సలాహ్. ఓ నా కుమారుడా, నమాజును స్థాపించు. ఇస్లాం ధర్మంలో సలాహ్ అత్యంత ముఖ్యమైన ఇబాదత్. ఇది ఇస్లాం యొక్క 5 స్తంభాలలో ఒక స్తంభం. అర్కానుల్ ఇస్లాంలోని ఒక రుకున్. అల్లాహ్‌పై విశ్వాసం తర్వాత అత్యంత ప్రధానమైన కర్తవ్యం అస్సలా. నమాజ్ గురించి ఖురాన్‌లో అనేక చోట్ల ప్రస్తావించబడింది. నమాజ్‌ను స్థాపించండి, జకాత్ ఇవ్వండి. సూర బఖరాలో, సూర అన్కబూత్‌లో, సూర తాహాలో అనేక సూరాలలో నమాజ్‌ను స్థాపించండి, జకాత్ ఇవ్వండి. నమాజ్ అసభ్య కార్యాల నుండి, చెడు పనుల నుండి నివారిస్తుంది. అంటే ఈ ఆయత్‌కి చాలా వివరంగా చెప్పవచ్చు. ఇన్న సలాత తన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కర్. నమాజ్ చేసే వ్యక్తికి చెడు పని నుండి, పాపం నుండి, ఫహష్ నుండి, మున్కర్ నుండి కాపాడుతుంది అని ఇది ఖురాన్ వాక్యం, ఖురాన్ ఆయత్. మరి ఇప్పుడు మనం సమాజంలో గమనిస్తున్నాము. నమాజులు చేస్తున్నాము, పాపాలు చేస్తున్నాము. నమాజులు చేస్తున్నాము, సినిమాలు చూస్తున్నాము. నమాజ్ చేస్తున్నాము, బూతులు మాట్లాడుతున్నాము. నమాజ్ చేస్తున్నాము, మోసాలు చేస్తున్నారు. నమాజులు చేస్తున్నారు, అనేక ఆహ్, పాపాలకి పాల్పడుతున్నారు. అంటే మరి అల్లాహ్ వాగ్దానం కదా అది ఖురాన్‌లో, ఆయత్‌లో ఉంది గదా! ప్రతి ప్రవక్త నమాజ్ గురించి హెచ్చరించారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొంచెం సమయం తర్వాత ప్రాణం పోతుంది. ఆ సమయంలో కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అస్సలా అని చెప్పారు. మరి ఇటువంటి మరి నమాజ్ చేసే వ్యక్తిని పాపాల నుండి, గాల నుండి, మోసాల నుండి, చెడు నుండి ఎందుకు కాపాడటం లేదు? అంటే నమాజ్ చేసే రీతిలో, ఏ విధానంలో నమాజ్ చేయాలో, ఏ హక్కులతో నమాజ్ చేయాలో, ఏ రీతిలో నమాజ్ చేయాలో, ఏ భక్తితో, ఏ భావనతో నమాజ్ చేయాలో, ఎటువంటి విశ్వాసంతో నమాజ్ చేయాలో, ఏ విధానంతో నమాజ్ చేయాలో, ఆ విధానం లేదు కాబట్టి. నన్ను స్మరించుటకై నమాజ్ స్థాపించు. ఈ ఆయతులు నమాజ్ మనిషిని పాపాల నుండి దూరంగా ఉంచి అల్లాహ్ స్మరణలో ఉంచుతుందని తెలియజేస్తాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా నమాజ్ గురించి అనేక సందర్భాలలో అనేక విధాలుగా తెలియజేసి ఉన్నారు. మన మధ్య మరియు కుఫ్ర్ మధ్య తేడా అనేది అది నమాజ్. రేపు ప్రళయ దినాన మనిషి నుండి మొదట అడగబడేది నమాజ్ గురించే అని. ఈ విధంగా నమాజ్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. నమాజ్ వల్ల కలిగే ప్రయోజనాలలో అల్లాహ్‌కు దగ్గరవ్వడం, హృదయానికి శాంతి, పాపాల క్షమశిక్షణ మరియు సమయపాలన, సమాజంలో ఐక్యత జమాత్ నమాజ్ ద్వారా. ఈ విధంగా నమాజ్ గురించి చాలా విషయాలు ఉన్నాయి.
ఖురాన్ మరియు హదీస్ ప్రకారం నమాజ్ ముస్లిముల జీవితానికి ఆధారం. ఇది కేవలం ఆచారం కాదు, ఇది అల్లాహతో నేరుగా సంబంధాన్ని బలపరిచే పవిత్రమైన మార్గం. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. నమాజ్ అనేది కేవలం ఆచారం కాదు, ఇది అల్లాహతో నేరుగా సంబంధాన్ని బలపరిచే పవిత్రమైన మార్గం. క్రమంగా ఖుషూ, భక్తి, వినయంతో నమాజ్ ఆచరించడం ద్వారా ఈ లోకములో శాంతి, పరలోకములో విజయం లభిస్తాయి. ఇక 5వ హితోపదేశం, మంచి ఆజ్ఞాపన, చెడు నిరోధం. అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్. మంచిని పెంపొందించడం, చెడుని నిర్మూలించడం. వఅముర్ బిల్ మఅరూఫ్ వన్హా అనిల్ మున్కర్ అని లుక్మాన్ అలైహిస్సలాం హితోపదేశం చేశారు. సూరా లుక్మాన్లో ఆయత్ 17 ఇది. అంటే సమాజ బాధ్యత అని అర్థం దీనికి. సమాజ బాధ్యత ప్రతి ముస్లింకి ఉంది. అమర్ బిల్ మారూఫ్ నహీ అనిల్ మున్కర్ వలన ఏం జరుగుతుంది? సమాజంలో న్యాయం జరుగుతుంది, సమాజంలో శాంతి ఉంటుంది, సమాజంలో సమానత్వం ఉంటుంది. ఇస్లాం ధర్మంలో వ్యక్తిగత భక్తితో పాటు సామాజిక బాధ్యత, సమాజం పట్ల కర్తవ్యం కూడా అత్యంత ముఖ్యమైనది. ముస్లిం కేవలం తన కోసం మాత్రమే కాకుండా సమాజం మేలు కోసం జీవించాలి అని ఖురాన్ మరియు హదీసులు బోధిస్తాయి. ఖురాన్లో సూరా మాయిదాలో ఉంది, నీతి భయభక్తి విషయాల్లో పరస్పరం సహకరించండి, పాపం దుర్మార్గములో సహకరించవద్దండి. తావను అలల్ బిర్రి వత్తఖ్వా వలా తావను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్. మంచి విషయాలలో, పుణ్యానికి సంబంధించిన విషయాలలో, సత్కార్యాలలో ఒకరికి ఒకరు సహాయంగా తోడుగా ఉండాలి. పాపంతో కూడిన విషయాలలో సహాయం చేయకూడదు. ఈ విధంగా నిజమైన నీతి అనేది తన సంపదను బంధువులకు, అనాథలకు, నిరుపేదలకు ఇవ్వటం. అలాగే సూరా ఆలి ఇమ్రాన్లో ఉంటుంది, మీరు ఉత్తమ సమాజం, మీరు మంచి పనులను ఆజ్ఞాపించి చెడు పనులను నిరోధిస్తారు. ఎవరు? ఉత్తమ సమాజం వారు. ఈ ఆయతులు సమాజంలో న్యాయం, దయ, సహాయం, ధర్మం స్థాపించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీలో ఎవరికైనా తన సోదరుడికి ఇష్టమైనదే తనకు ఇష్టమైతే అతడు నిజమైన విశ్వాసి. తన కోసం ఏది ఇష్టపడతాడో సోదరుని కోసం కూడా అదే ఇష్టపడాలి. అటువంటి వ్యక్తే నిజమైన విశ్వాసి. ప్రజలకు అత్యంత మేలు చేసేవారే ఉత్తములు. ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సెలవిచ్చారు, ఎవరు చెడు చూడగలిగితే దాన్ని చేతితో ఆపాలి, సాధ్యం కాకపోతే మాటతో ఆపాలి, ఇది కూడా సాధ్యం కాకపోతే హృదయంతో అసహ్యం చేసుకోవాలి. మన్ రఆ మిన్కుం మున్కరన్ ఫల్యుగయ్యిర్హు బియదిహి ఫఇన్ లమ్ యస్తతి ఫబిలిసానిహి ఫఇన్ లమ్ యస్తతి ఫబిqalbihi వదాలిక అదఫుల్ ఈమాన్. ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. అభిమాన సోదరులారా, ముస్లిముల సామాజిక కర్తవ్యాలలో జకాత్, సదఖా ఇవ్వడం, పేదలు, అనాథలు, వితంతువులకు సహాయం చేయడం, నిజాయితీతో వ్యాపారం చేయడం, పొరుగు వారిని గౌరవించడం, అన్యాయాన్ని వ్యతిరేకించడం, సమాజంలో శాంతి, ఐక్యత పెంపొందించడం. ఇవన్నీ ఎలా జరుగుతాయి? అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్ జరుగుతాయి. ఖురాన్ మరియు హదీస్ ప్రకారం ప్రతి ముస్లిం వ్యక్తి సమాజానికి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. సమాజ సేవ కూడా ఒక ఇబాదత్. దయ, న్యాయం, సహకారం, సత్యం ఇవే ఇస్లాం బోధించే సామాజిక బాధ్యతల మూల సూత్రాలు. शेख हो गया शेख. ఇక 6వ ఉపదేశం,
సబర్, సహనం. వస్బిర్ అలా మా అసాబక్. జీవితం అంటే సమస్యలు, కష్టాలు, బాధలు, రోగాలు, ఇష్టం లేని విషయాలు చాలా వస్తూ ఉంటాయి. వాటిలో సహనం వహించాలి. పరీక్షలు ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పాపాల మూలంగానో లేకపోతే పరీక్ష నిమిత్తమో పరీక్షిస్తాడు. పరీక్షలు అంటే జీవితంలో భాగమే అవి. సబర్ విజయానికి మార్గం. సహనం ఇస్లాం ధర్మంలో అత్యున్నత గుణాలలో ఒకటి. కష్టకాలంలో స్థిరంగా ఉండటం, పాపాల నుండి దూరంగా ఉండటం, అల్లాహపై నమ్మకంతో ఉండటం, ఇవన్నీ సబరులో భాగాలు. కష్టాలలో స్థిరంగా ఉండటం, పాపాల నుండి దూరంగా ఉండటం, అల్లాహపై నమ్మకంతో ఉండటం, ఇవన్నీ సబర్లోని భాగాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్‌లో ఇలా తెలియజేశాడు, ఓ విశ్వాసులారా, సహనం మరియు నమాజ్ ద్వారా సహాయం కోరండి. నిజంగా అల్లాహ్ సహనంతో ఉన్న వారితో ఉంటాడు. ఇంకా సూరా ఆలి ఇమ్రాన్‌లో ఇలా ఉంటుంది, ఓ విశ్వాసులారా, సహనం పాటించండి, స్థిరంగా ఉండండి. సూరా జుమర్‌లో ఉంటుంది, సహనం పాటించే వారి ప్రతిఫలం లెక్కలేనిది, బిగైరి హిసాబ్. ఈ ఆయతులు సబర్ ఉన్న వారికి అల్లాహ్ ప్రత్యేకత ప్రతిఫలం ఇస్తాడని తెలియజేస్తున్నాయి. ఈ విధంగా సబర్ గురించి చాలా విషయాలు ఖురాన్‌లో మరియు హదీస్‌లో ఉన్నాయి. ఈ సమయాన్ని బట్టి నేను సంక్షిప్తంగా చెప్పదలిచాను. ప్రవక్త శాస్త్రం తెలియజేశారు, నిజమైన సహనం కష్టం మొదటి దెబ్బలోనే కనిపిస్తుంది. అసబురు ఇంద సదమతిల్ ఊలా. అంటే సహనం యొక్క రకాలు అనేక రకాలుగా ఉంటాయి. ఆజ్ఞా పాలనలో సబర్, ఇబాదత్‌లో సబర్, నమాజ్, ఉపవాసం వంటి ఇబాదత్‌లో స్థిరంగా ఉండటం, పాపాల నుండి దూరంగా ఉండటంలో సబర్, అలాగే కష్టకాలంలో సహనం, అనారోగ్యం, నష్టం, పరీక్షలు వచ్చినప్పుడు అల్లాహ్‌పై నమ్మకం కలిగి ఉండటం. ఖురాన్ మరియు హదీస్ ప్రకారం సహనం ఒక విశ్వాసి యొక్క బలమైన ఆయుధం. సబర్ ద్వారా మనం అల్లాహ్‌కు దగ్గరవుతాము. ఈ లోకంలో శాంతిని, పరలోకంలో విజయాన్ని పొందుతాము. ఇక 7వ ఉపదేశం అహంకారం, దాన్ని విడిచిపెట్టడం. వలా తుసఇన్ ఖద్దక లిన్నాసి వలా తమ్షి ఫిల్ అర్ది మర్హా. ఇది లుక్మాన్ అలైహిస్సలాం చేసిన ఉపదేశం. వలా కుమారా, అహంకారం, కిబ్ర్ ఇస్లాం ధర్మంలో తీవ్రంగా నిషేధించబడిన దోషం. మనిషి తనను తాను గొప్పవాడిగా భావించి ఇతరులను తక్కువగా చూడడం, ఇది అల్లాహ్‌కు ఇష్టం కాని గుణం. వినయం మాత్రం విశ్వాసి యొక్క లక్షణం. ప్రజల పట్ల నీ చెంపను తిరగవద్దు, గర్వంగా చూడవద్దు, భూమిపై అహంకారంగా నడవవద్దు. అల్లాహ్ గర్విష్ఠులను ఇష్టపడడు అని లుక్మాన్ అలైహిస్సలాం బోధించిన విషయం ఇది సూరా లుక్మాన్‌లో. ఇంకా వేరే చోట్ల ఉంది ఖురాన్‌లో, నిస్సందేహంగా అల్లాహ్ అహంకారులను ఇష్టపడడు. ఇంకో చోట ఇలా ఉంటుంది, భూమిపై అన్యాయంగా అహంకారం ప్రదర్శించే వారిని నా ఆయతుల నుండి తిప్పివేస్తాము. ఈ ఆయతులు అహంకారం మనిషిని సత్యం నుండి దూరం చేస్తుందని స్పష్టం చేస్తాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దీని గురించి అనేక సందర్భాలలో అనేక విషయాలు చెప్పారు. ఎవరి హృదయములో రాయి గింజంత అహంకారం ఉన్నా, ఎవరి హృదయములో రాయి గింజంత అహంకారం ఉన్నా అతడు స్వర్గములో ప్రవేశించడు. సహబాలు అడిగారు, ఓ ప్రవక్త, ఒక మనిషి తన దుస్తులు, చెప్పులు అందంగా ఉండాలని కోరుకోవడం కూడా అహంకారమేనా? దానికి ప్రవక్త గారు సమాధానం ఇచ్చారు, అల్లాహ్ సుందరుడు. ఇన్నల్లాహ జమీలున్. అల్లాహ్ సుందరుడు. యుహిబ్బుల్ జమాల. సౌందర్యాన్ని ఇష్టపడతాడు. అహంకారం అనేది సత్యాన్ని తిరస్కరించడం మరియు ప్రజలను తక్కువగా చూడడం. కావున అభిమాన సోదరులారా, అహంకారం వల్ల కలిగే నష్టాలలో ఒకటి సత్యాన్ని అంగీకరించకపోవడం, అలాగే ఇతరులను తక్కువగా చూడటం, సమాజంలో విభేదాలు ఏర్పరచటం, ఇవన్నీ అల్లాహ్ కోపానికి గురవడం అవుతుంది.
దానికి విరుద్ధంగా కి విరుద్ధంగా వినయం, తవాజో. వినయం ఉన్న వారిని అల్లా ఉన్నత స్థాయికి చేర్చుతాడు. వినయం విశ్వాసిని ప్రజల హృదయాల్లో ప్రియంగా చేస్తుంది. ఇది ప్రవక్తల లక్షణం. ఖురాన్ మరియు హదీస్ ప్రకారం అహంకారం ఒక ప్రమాదకరమైన పాపం. మనిషి తన సంపద, జ్ఞానం, స్థానం వల్ల గర్వపడకూడదు. అన్నీ అల్లాహ్ అనుగ్రహమే అని గుర్తించి వినయంతో జీవించడం నిజమైన విశ్వాసి లక్షణం. అలాగే 8వది మిత భాషణ. మాట్లాడే తీరు, మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్. వగ్జుజ్ మిన్ సౌతిక్ ఇన్న అన్కరల్ అస్వాతి లసౌతుల్ హమీర్. నడకలో మధ్య మార్గం అవలంబించు, నీ కంఠస్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకి అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం. మితభాషణ అంటే మన మాటల్లో నియంత్రణ, దయ, నిజాయితీ మరియు మర్యాదతో మాట్లాడటం. ఖురాన్ మరియు హదీస్ ప్రకారం మాటల శక్తి సమాజంలో శాంతి మరియు ఐక్యతకు మూలం. నిజమైన ముస్లిం మహాప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట, నిజమైన ముస్లిం వ్యక్తి కేవలం తన చేతులతో మరియు తన భాషతో ఇతరులకు హాని చేయడు. అల్ ముస్లిము మన్ సలిమ అల్ ముస్లిమున మిన్ లిసానిహి వ యదిహి. ఒక ముస్లిం అనేవాడు తన చేతి ద్వారా, తన బిహేవియర్ ద్వారా, మాటల ద్వారా ఇతరులకు హాని కల్పించడు. అటువంటి వ్యక్తియే నిజమైన ముస్లిం అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ముస్లింలోని హదీస్ ఇది. అలాగే సదా మంచి మాట చెప్పడం కూడా సదఖా. మంచి మాట అది కూడా సదఖా కిందికి వస్తుందని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఖురాన్ మరియు హదీస్ ప్రకారం మిత భాషణ ఒక మహత్తర మానవ గుణం. మాటల ద్వారా హాని కలిగించకుండా సమాజంలో శాంతి మరియు ఐక్యతను కొనసాగించటం ప్రతి ముస్లిం యొక్క కర్తవ్యం. మంచి మాటలు వాడటం కూడా ఒక ఇబాదత్ మరియు అది మన వ్యక్తిత్వానికి మెరుగుపరుస్తుంది. అంటే బాడీ లాంగ్వేజ్ కూడా బాగుండాలి. అభిమాన సోదరులారా, ఈ విధంగా లుఖ్మాన్ అలీహిస్సలాం తన కుమారునికి చేసిన ఉపదేశాలు, దానికి వివరంగా చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవసరం పడుతుంది. క్లుప్తంగా దీని యొక్క సారాంశం, లుఖ్మాన్ అలీహిస్సలాం తమ కుమారునికి ఇచ్చిన ఉపదేశాలలో లోని సారాంశం 5 పదాలు చెప్పాలంటే: 1 తౌహీద్, 2వది నమాజ్, 3వది అఖ్లాక్, 4వది సహనం, 5వది వినయం. తౌహీద్ ఇది నమ్మకం అల్లా పట్ల, విధేయత సృష్టికర్త పట్ల, ఆజ్ఞాపాలన సృష్టికర్త పట్ల, ఇది తౌహీద్. నమాజ్ ఇది క్రమశిక్షణ. అఖ్లాక్ ఇది వ్యక్తిత్వం. సహనం ఇది స్థిరత్వం. వినయం ఇది గొప్పతనం. ఇదే జీవన విద్య. అంటే 3 ముక్కలు చెప్పాలంటే అల్లాహ్తో సంబంధం, కుటుంబంతో సంబంధం, సమాజంతో సంబంధం. ఇదే కదా ప్రాపంచిక జీవితం. అంటే పూర్తి జీవితం దీంట్లో ఇమిడిపోయి ఈ విధంగా జీవితం గడిపితే ప్రపంచంలో, సమాజంలో, కుటుంబంలో, స్నేహితుల్లో, బంధువుల్లో, అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో, అన్ని సందర్భాలలో శాంతి ఉంటుంది, న్యాయం ఉంటుంది, భద్రత ఉంటుంది, సమానత్వం ఉంటుంది, హాయిగా జీవితం గడుపుతుంది. అల్లాహ్తో సంబంధం ఎలా ఉండాలి, కుటుంబంతో సంబంధం ఎలా ఉండాలి, సమాజంతో సంబంధం ఎలా ఉండాలి, ఇదే ఈ ఉపదేశాలకి సారాంశం. ఇదే జీవన విద్య. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ విలువలను మన కుటుంబాల్లో అమలు చేస్తే సమాజం మన కుటుంబంలో ఈ విధంగా అమలు చేసి జీవించే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. లుఖ్మాన్ అలీహిస్సలాంకు ఇచ్చిన హిక్మత్లో మాకు భాగం ప్రసాదించుగాక. మన పిల్లలను సాలిహీన్లు చేయుగాక. మన జీవితాలను ఖురాన్తో ఆలకరించుగాక. ఆమీన్ యా రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మ గ్ఫిర్ లిల్ ముഅ్మినీన వల్ ముഅ్మినాత్ వల్ ముస్లిమీన వల్ ముస్లిమాత్ అల్ అహ్యాయి మిన్హుమ్ వల్ అమ్వాత్. అల్లాహుమ్మ అస్లిహ్ షబాబల్ ముస్లిమీన్ వర్జుఖ్నా తౌహీదల్ ఖాలిస్
व अइन्ना अला इक़ामति सलाह वजअलना मिनस साबिरीन वल मुतवादिईन आमीन या रब्बल आलमीन। वस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।